ప్రైజ్ ది లార్డ్. హోలీ వీక్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం హోలీ మండే గురించి తెలుసుకుందాం. మట్టలాదివారం తర్వాత వచ్చే సోమవారాన్ని హోలీ మండే అని పిలుస్తారు. యేసు మట్టలాదివారం తర్వాత రోజున యెరూషలేము దేవాలయానికి ప్రవేశించినప్పుడు అక్కడ వారు ప్రార్థనా స్థలంలో జంతువులను అమ్ముతూ డబ్బు మార్చే వ్యాపారం చేస్తుండడం చూసిన యేసుకు ఎంతో కోపం వచ్చి బలాలను తిప్పివేసి వాటిని పడేస్తూ తాడుతో కొరడా తయారు చేసి జంతువులను వాటిని మేపుతున్న వారిని తరుముతూ ఎంతో ఆగ్రహానికి గురయ్యారు. ఎప్పుడు శాంతంగా సౌమ్యంగా ఉండే యేసు ఇంతటి ఆగ్రహానికి గురవడం చూసిన జనులు మరియు శిష్యులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. యేసు తన తండ్రి దేవాలయం సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి కానీ వ్యాపారానికి కాదని గట్టిగా చెప్పారు. ఈ పవిత్ర సోమవారం ద్వారా యేసు తన తండ్రి దేవాలయం ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నారో అలానే మన హృదయం కూడా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్.